డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వృశ్చిక రాశిలో శుక్రగ్రహం ఉన్నప్పుడు ఆ శుక్రుడి యొక్క మహాదశ కానీ శుక్రుడి యొక్క అంతర్దశ కానీ ఏ విధంగా అనుభవం అవుతుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వృశ్చిక రాశి కాలచక్రానికి అష్టమ రాశి అవటం వల్ల అష్టమ భావ యొక్క ఫలితాలు ఈ గ్రహానికి, ఏ గ్రహం అయితే వృశ్చిక రాశిలో ఉందో ఆ గ్రహానికి, అలాగే ఆ గ్రహానికి కేతు, కుజుడు ఈ రెండు గ్రహాలతో ఉన్న మిత్ర శత్రుత్వ వాళ్ళ దృష్ట్యా ఈ యొక్క గ్రహం యొక్క ఫలితాలు అనేవి చూడబడతాయి. అలాగే ఏ గ్రహం ఈ రాశిలో ఉన్నా, ఈ రాశి కీటక రాశి, అలాగే స్థిర రాశి, ఈ రాశికి అధిపతి కుజుడు, ఈ రాశికి కోలాడు చెపటికి కేతువు, ఈ రాశిలో ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహము ఆ గ్రహ దశలో ఈ వ్యక్తి ఒక శక్తికి తాను సరెండర్ అయినట్టు, వశమైనట్టు అనుభవం ఖచ్చితంగా జరుగుతుంది. శుక్రుడు ఇక్కడ ఈ రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కొన్ని విచిత్రమైన, విశేషమైన అనుభవాలు జరుగుతాయి. వీళ్ళు ఎదుటి వాళ్ళ డామినేషన్ని ఒప్పుకోలేరు, అట్లాగనే వెంటనే ఘర్షణకి వెళ్ళరు. కోల్డ్ బ్లడెడ్ నేచర్ అనేది వీళ్ళలో ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు ఈ వృశ్చిక రాశి కాలచక్రానికి అష్టమ రాశి, అంటే కాలపురుషుడు జననాంగం అవటం వల్ల ఇక్కడ శుక్రుడు ఆయన సెక్స్కి కారకత్వం రావటం వల్ల, శుక్రుడికి సెక్షువాలిటీకి కారకత్వం రావటం వల్ల ఈ వృశ్చిక రాశి హైలీ సెక్షువల్ రాశిగా చెప్పబడింది. ఇక్కడ శుక్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి అతి కాముకత్వం అనేది ఉంటుంది. అలాగే శుక్రుడు ఎమోషన్స్, అంటే రాగద్వేషాలు, ప్రేమ, వీటిలో కొంత ఇంబ్యాలెన్స్ అనేది వీళ్ళు చూస్తారు. ఈ ప్రేమ వీళ్ళకి, అనుకున్న ప్రేమ వీళ్ళకి దక్కదు. అలాగే ఈ యొక్క శుక్ర దశలో, ఈ యొక్క శుక్ర అంతర్దశలో, శుక్ర మహాదశలో వీళ్ళ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు, మార్పులు జరుగుతాయి. ఈ రాశ్యాధిపతి కుజుడు ఉచ్చలో ఉన్నా సరే, ఈ మిత్రక్షేత్రంలో ఉన్నా, బలంగా ఉన్నా సరే, ఈ వృశ్చిక రాశిలో ఈ శుక్రగ్రహం ఇచ్చే ఇబ్బందులు కొద్దిగా తగ్గుతాయి, అంటే వీళ్ళు నిలబడగలుగుతారు. అలాగే కేతువుకి ఈ గ్రహంతో ఉన్న సంబంధము, ఈ లగ్నానికి, వాళ్ళది ఏ లగ్నం అయితే ఆ లగ్నానికి కేతువు రాజయోగకారకుడైన యోగకారక స్థానంలో ఉన్న వీళ్ళు ఈ రాశిలో ఉన్న గ్రహ దశలో మంచి ఫలితాలు చూసే అవకాశం ఉన్నది.